ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు మా ఒట్టెళ్లను గుర్తించి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చేందుకు ఇవాళ తెలుగుదేశం అధ్యక్షుడు, తెలుగుదేశం ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మా తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ రాజకీయ పదవులు మొన్న చైర్మన్ ఇచ్చారు ఓటర్లకి, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చాడు. అలాంటి వాళ్ళకి అది ఏ పార్టీ అని కానీ ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా ఆ పార్టీలకు మేము మద్దతు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు కోయిరీలలో కూడా 35% రిజర్వేషన్ కల్పించారు. కాంట్రాక్టర్ రిజర్వేషన్లలో 35% కల్పించారు. ఇవన్నిటికి కూడా మా ఓటర్లు వెనకబడ్డ వాళ్ళకి ఇలా మామూలు విషయం కాదు. ఎలాంటి ఆర్థికంగా లేకుండా కూడా గవర్నర్ కూడా ఇవాళ ఎమ్మెల్సీ పదవి ఇటువంటి చట్టసభలలో మా ఓటర్లను గుర్తించి చంద్రబాబు నాయుడు గారు చేశారు. కాబట్టి వారికి మా తెలంగాణ ఖమ్మం జిల్లా నుంచి మా మద్దతు పూర్తిగా ఇస్తామని మేము హామీస్తున్నాం. ఖమ్మం జిల్లా ఒంటరి సంఘం, జాతీయ ఒంటరి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చిన ఖమ్మం గారు, అదే ఆంధ్రాలో జరుగుతున్నటువంటి ఏపీలో కూటమి ప్రభుత్వం మంచి ఇంతవరకు కూడా మా ఒంటరిని గుర్తించినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. అదే ఏపీలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక చైర్మన్ ఇచ్చారు, అట్లాగే ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు. రాజకీయంగా ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. అదే తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గత ప్రభుత్వం మా ఓటర్లను నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మా ఓటర్లపై కక్ష సాధింపు చర్యగా పయనిస్తుంది. ఓటర్లలో ఓట్లు ఈ రాజకీయ నాయకులకు అవసరం లేదనుకున్నట్టుగా మా ఓటర్ని తెలంగాణలో అతి కించపరుస్తూ అతిగా ఏ ప్రభుత్వం నుంచి అయినా ఒక మెమోరానా ఇయటానికి కూడా మాకు ఒక ప్రతినిధి లేనటువంటి దుస్థితిలో ఉన్నాం. అందుకోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని చెప్పుకునే మాటలు తప్ప చేతలు లేవు. మా ఒటేరోలకి ఒక ఎంపీసీ చైర్మన్ ఇచ్చి దాంతో సరిపెట్టారు. మాకు అట్లనే కార్పొరేషన్ అనేది ఒకటి పెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో కార్పొరేషన్ ఉంది. అట్లాంటిది తెలంగాణ వచ్చినాక కార్పొరేషన్ తీసేసి ఆ కార్పొరేషన్కి నిధులు లేవు, నియమాలు లేవు, దానికి కమిటీలు లేవు. మరీ నిర్లక్ష్యంగా చూస్తున్నటువంటి మా ఓటర్ల పైన మేము గతం వదిలేసి చూసాం. ఎవరైనా మాకు రాజకీయంగా మాకు సహాయపడతారో ప్రతి గ్రామంలో కూడా ఓటరోళ్ళంతా ఏకమయ్యి ఏ ప్రభుత్వం అయితే మాకు మా ఎన్నుదన్నుగా మాకు సహాయంగా ఉంటుందో రాజకీయంగా ఒక ఎమ్మెల్సీ గాని ఒక ఎమ్మెల్యే గాని మంచి పదవులలో నిలబెట్టినటువంటి ప్రభుత్వానికి మేము ప్రతి గ్రామం తిరిగి ఒడ్డెర చేతన యాత్రలు నిర్వహించి మనకి పనిచేసే ప్రభుత్వానికి ఓటేయాలనేది మా ఒడ్డెర లక్ష్య సాధన లక్ష్యంగా పెట్టుకొని ప్రతి గ్రామానికి తిరిగి కూడా మా ఓటర్ల చేతన పట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ప్రభుత్వం మంచి చేసే వాళ్ళకి కానీ ఓట్లు వేపిస్తామని ఇది మా అందరి ముఖంగా చెప్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎమ్మెల్సీ మరియు ఒక రాజ్యసభ సభ్యుడు ఓబులేష్ వారసత్వంలో ఉన్న పోరాట యోధుడి ఈ సామాజిక వర్గానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి వీళ్ళ ఓట్లు లేకపోతే ప్రభుత్వాలు నడవు అనే స్థితికి ఈ రోజు వచ్చాయి. ఎప్పుడో 16వ శతాబ్దంలోనే సర్దార్ సర్వాయి పాపన్న బహుజన కులాలను కలుపుకొని తెలంగాణ గడ్డపై రాజ్యాన్ని పరిపాలించిన రాజు. ఆయన వారసత్వంలోనే ఓబులేష్ కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆయన కూడా అన్ని కులాలను కలుపుకొని ఆనాడు ఏ రెట్లైనా ఏ కులానికి ఆధిపత్యాన్ని చలాయించిన రాజుకైనా బాహుబలిలాగా పనిచేసిన వాళ్ళు మన బహుజన నాయకులు. అలాంటి బహుజన నాయకుల్ని ఈ రోజు గత్యంతరం లేని పరిస్థితుల్లో, అనివార్యమైన పరిస్థితుల్లో ఈ రోజు ఓటర్లని నిజమైన సామాజిక ఉద్యమ నాయకులకి ఈ రోజు ఎమ్మెల్సీ మరియు రాజ్యసభ సభ్యుడు ఇవ్వడం బహుజనులుగా మేము గర్వపడుతున్నాం. ఇది ప్రభుత్వం ఇది గుణపాఠంగా తీసుకోవాలి. లేని పక్షంలో ఇప్పుడే సోదరుడు చెప్పినట్టుగా తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి యువకుడిని బహుజన జంజీలుగా మార్చి మా ఓట్లెన్నో మా సీట్లు మేమే సాధించుకుంటాం. ఇకనైనా చాలు.
ఈ 79 సంవత్సరాలు మీకు వదిలేశాం. ఇప్పుడు మేము ఆ రోజు కండగలవాడే అన్నప్పుడు ఓబులేసి అక్కడ నాయకుడేండు, ఇక్కడ సర్వాయి పాపన్నేండు. ఈ రోజు మైండ్ గేమ్ ఆడుతున్నారు. మైండ్ గేమ్ మేము కూడా ఆడతాం. ఆడిన నాడు ఈ రోజు ఢిల్లీలో జరిగిన జంజీ లాగానే తెలుగు రాష్ట్రాల్లో కూడా జంజీగా ఏర్పడి మా సీట్లు మేమే, మా ఓట్లు మేమే వేసుకుని ఈ బహుజన రాజ్యాన్ని స్థాపించుకుంటామని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఈ సీట్లు గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఖమ్మం జిల్లా వడ్డెర సంఘం తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా వడ్డెరను గుర్తించి, మా వడ్డెర జాతిని గుర్తించి ఓ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం చాలా సంతోషదాయకమైన విషయం. అదే విధంగా జడ్పీ చైర్పర్సన్లు ఇచ్చారు. అక్కడ ఆంధ్రలో జిల్లా అధ్యక్షులు ఇచ్చారు. రకరకాలుగా నామినేటెడ్ పదవులు ఇస్తూ మా వడ్డెర జాతిని అభివృద్ధి కొరకు పాటుపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి మా వడ్డెర జాతికి ఇచ్చిన ఈ ఎమ్మెల్సీ పదవి మాకు చాలా గర్వించదగ్గ విషయం. ఈ యొక్క పదవి ఇవ్వటం మా కులానికి అభివృద్ధి కొరకు ఎంతో పాటుపడ్డారు. అందువలన ఖమ్మం జిల్లా వడ్డెర సంఘం తరపున మీకు ధన్యవాదాలు తెలియపరుస్తూ